హాయ్ ఫ్రెండ్స్, బొమ్మలు ఎవరూ కొనడం లేదనే బాధతో తన కలనే కాల్చేయాలనుకున్న ఒక చిత్రకారుడు ఆఖరికి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ఎలాగో తెలుసా? అనగనగా ఒక ఊరిలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు గీసేవాడు. కానీ అతని బొమ్మలన్నిటినీ ఎవరూ కొనడం లేదు. దీంతో అతనికి చాలా నిరాశ కలిగింది. ఒకరోజు అతను తన పెయింటింగ్స్ మొత్తాన్ని కాల్చివేసి చిత్రలేఖనం వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అప్పుడే అతని గురువు వచ్చి, బొమ్మలు గీయడం అనేది మనసు యొక్క అద్దం. నువ్వు దాన్ని ఒక లక్ష్యంగా భావించడం మానేసి మనస్ఫూర్తిగా బొమ్మలు గీస్తే నీలోని అసలైన కళ బయటకు వస్తుంది అని చెప్పారు. గురువు గారి మాటలు విని ఆ చిత్రకారుడు మళ్లీ బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. ఈసారి అతను ఏదీ ఆశించకుండా కేవలం తన ఆనందం కోసం బొమ్మలు గీశాడు. ఒకరోజు తన బొమ్మల్ని చూసిన ఒక వ్యాపారవేత్త వాటిలోని అద్భుతమైన కళాత్మకతను చూసి వాటిని అత్యధిక ధరకు కొన్నాడు. ఆ తరువాత ఆ చిత్రకారుడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడిగా ఎదిగాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మనం చేసే పనిని డబ్బు కోసం మాత్రమే కాదు, మనస్ఫూర్తిగా మన మనసుకు నచ్చిన విధంగా చేస్తే ఏదో ఒక రోజు ప్రపంచం మనల్ని తప్పకుండా గుర్తిస్తుంది.